I'm from Hyderabad. My age is like 35 years. So I'm a L2 participant. So I finished L2. So compared to L1, L2 very easy. L1 లో కొంచెం హార్డ్ అనిపించింది కానీ L2 ఈజీ అయిపోయింది. ఈవెన్ దో ఇఫ్ యూఆర్ నాట్ డ్రింకింగ్ ఎనీథింగ్ వీ కెన్ హ్యాండిల్ ఇట్. వన్ డే ఐ ఫేస్డ్. సో ఫన్ బాగుంది. మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్గా మనము థింకింగ్ ప్యాటర్న్ మారిపోద్ది, డెసిషన్ మేకింగ్ మారిపోద్ది. L2లో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన, క్విక్ డెసిషన్స్ కానీ క్వాలిటీ ఆఫ్ డెసిషన్స్ అండ్ దిస్ ఆర్ ఎవ్రీథింగ్ ఫైన్. అండ్ వర్క్లో క్వాలిటీ పెరుగుద్ది. ఈవెన్ ఫిజిక్లో కూడా చేంజ్ వచ్చేసింది కంప్లీట్గా. మేబీ వెయిట్ లాస్ అయినట్లున్నా, చెక్ చేసుకోలేదు. L1లో 3 kgs తగ్గిండే, ఇప్పుడు మేబీ మోర్. ఇదంతా వెళ్ళిపోయిందంతా, థిన్ అయిపోయిందంతా, మొత్తం ఫ్యాట్ అంతా వెళ్ళిపోయింది నాకు తెలిసి. సో నైస్. అండ్ మీరు ఇందాక చెప్పారు కాన్ఫ్లిక్ట్ ఫ్రీ అని, నైస్. అది బాగా అర్థమైంది. నైస్. వస్తాయి హాడిల్స్, వస్తాయి, అన్నీ వస్తాయి, బట్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. చాలా బాగుంది గురుగారు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్లీప్ క్వాలిటీ బాగుంటుంది. ఇంతకుముందు ఏదైనా చిన్న శబ్దం వచ్చినా లేచేది, బట్ ఇప్పుడు కంప్లీట్గా పడుకుంటున్నా, బాగా డీప్ స్లీప్ వస్తుంది. వర్కింగ్ అవర్స్ పెరిగినాయి, ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఎవ్రీవన్ షుడ్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. దిస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ స్టార్టింగ్ లా నా కొలీగ్స్ కూడా చూస్తున్నారు ఎలా అయింది అనేది. ఇన్ని రోజులు ఉంటారా తినకుండా అనేది పెద్ద డౌట్ వాళ్ళకి. కంటిన్యూస్ రోజు చూసి తీసుకెళ్ళదు కదా, చూసేది స్టిల్ యూఆర్ డూయింగ్, బాడీ చూసి గుర్తుపట్టేది, ఓకే స్టిల్ యూఆర్ ఇన్ సమయమా. సో ఓకే, వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అయ్యారు, ఓకే వితౌట్ ఈటింగ్ వీ కెన్ స్టే, ఓన్లీ డ్రింక్స్ మీద ఉండొచ్చు అనేది అర్థమైంది. బట్ 2 సమయమాస్ అబ్జర్వ్ చేశారు వాళ్ళు. నిన్న అడుగుతుండే, స్టిల్ యూఆర్ నాట్ ఈటింగ్, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు, ఉండగలుగుతున్నావా? ఇట్ ఈస్ వెరీ ఈజీ, సింపుల్ అయిపోయింది. చాలా బాగుంది గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్.